సో మన అలాంటి మధ్యతరగతి వ్యక్తుల ఇంట్లో పక్కాగా కూలర్ అయితే ఉంటుంది. సో ఇది నేనైతే నా దగ్గర 2 years నుంచి అయితే ఉంది. నేను ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే పెట్టేశాను, ఒకసారి చెక్ చేయండి. బట్ ఇది నేను అయితే వాడట్లేదు అనమాట. సమ్ టైమ్స్ ఎప్పుడో తప్పించి అప్పుడైతే వాడట్లేను, ఈ మధ్య అసలుకే వాడట్లేను. కాకపోతే కూలర్ వాడే వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి కూలర్ ఉంటుంది కానీ కూలింగ్ లేదని చాలా మంది బాధపడుతుంటారు. సో ఈ రోజు వీడియోలో 500 రూపాయలు ఖర్చు చేయకుండా మన ఇంట్లో ఉండే కూలర్ని ఏసీ లాంటి కూలింగ్ తెచ్చుకునే విధంగా నేను కొన్ని హ్యాక్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ హ్యాక్స్ మీరు పాటించారు అంటే మాత్రం మేల్ ఏసీ లాంటి కూలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే నార్మల్ టిప్స్ అయితే కాదు, అండ్ అదే విధంగా మీరు చేస్తున్న 2 అతిపెద్ద మిస్టేక్స్ల గురించి కూడా చెప్తాను. అయితే మెయిన్ రీజన్ అయితే అవుతాయి కూలింగ్ రాకపోవడానికి. చాలా మంది కూలర్ కొనేస్తుంటారు, కూలర్ కొనేసి మా యొక్క కూలర్ నుంచి కూలింగ్ రావట్లేదని చెప్పేసి బ్లేమ్ అయితే చేస్తుంటారు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే మాత్రం కూలర్ అయితే కాదు, కానీ మనం పెట్టుకునే సెటప్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. మొదటిది సింపుల్ హ్యాకే అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ హ్యాక్ అన్నమాట. సో మనం కూలర్ అయితే వాడుతుంటాం, కూలర్లో వచ్చేసరికి వాటర్ అయితే పోస్తుంటాం, కానీ కొన్ని కూలర్లో వచ్చేసరికి ఐస్ ఛాంబర్ అయితే ఇస్తుంటారు. సో ఐస్ మన ఫ్రిడ్జ్ నుంచి తీసుకొస్తాం, దాంట్లో పెడుతుంటాం, కానీ ఐస్ ఎంతసేపు ఉంటుంది దీని వాటర్లో, వెంటనే కరిగిపోతుంది. ఇంకా ఎండాకాలము బాగా వేడిగా అయితే ఉంటుంది కాబట్టి చాలా తొందరగా కరిగిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఆ ఛాన్స్ అయితే తీసుకోకండి. సింపుల్ హ్యాక్ ఏంటి అంటే మాత్రం ఇలాంటి రీయూజ్డ్ ఐస్ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఇవి డబ్బాలు చిన్న, అసలు నలిపితే నలిపిపోతాయి అన్నమాట డబ్బాలు. ఇవి చాలా మంచివి అన్నమాట. సో ఇలాంటివి తీసుకొని మీరు సింపుల్ ఈ బాటిల్స్లో వాటర్ అయితే పోయండి. వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి టోటల్గా గడ్డకట్టే విధంగా ఫ్రీజ్ అయితే చేయండి ఈ బాటిల్లో ఉన్న వాటర్ని. అప్పుడు మీరు తీసుకొచ్చి మీ యొక్క కూలర్లో అయితే వేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ వాటరు మనకు కూల్ అయితే అయిపోతుంది, ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అదే డైరెక్ట్ ఐస్ వేస్తే వెంటనే కరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ తీసుకొచ్చి మీరు వేశారు అనుకుంటే మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది, ఎక్కువసేపు మన కూలింగ్ ఉంటుంది. అండ్ ఈ కూలర్ నుంచి వచ్చే గాలి కూడా చాలా చల్లగా మీకైతే అనిపిస్తుంటుంది. ఇది సింపుల్గా అయితే అనిపిస్తుంది, బట్ ఇది పవర్ఫుల్ హ్యాక్ అని ముందే చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. అది ఎందుకు బ్రో ఇలాంటివి ఎందుకు తీసుకోవాలి బ్రో, మా ఇంట్లోనే చిన్న బాటిల్స్ అయితే ఉన్నాయి, ఆ బాటిల్స్నే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొచ్చి వేస్తానంటే అఫ్ కోర్స్ వేయొచ్చు, బట్ ఇలాగా చిన్నవి ఉంటే బెస్ట్ అని నా యొక్క అభిప్రాయం. బట్ మీరు ఎలా చేస్తారో చేయండి, కానీ నేను చెప్పిన ఈ యొక్క హ్యాక్ అయితే పాటించండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ఇది నేను యూజ్ చేయట్లేదు, ముందే చెప్తున్నాను. మళ్ళీ ఇది తీసుకొచ్చి నాకు చూపిస్తున్నావు ఏంటి బ్రో, మరి నువ్వేం పాటించట్లేవు బ్రో అని అయితే ఇలాంటిగా క్వశ్చన్స్ అయితే వేస్తుంటారు. సో సింపుల్ నెట్ అయితే ఉంది. ఈ నెట్ తర్వాత వచ్చేసరికి గ్రాస్ లాంటి ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఇది గ్రాస్ నుంచి వస్తుంది అనమాట, కూలింగ్ ఇస్తుంది. బట్ ఏమవుతుందంటే మనకు ఎక్కువగా దోమలు ఎక్కువైతే అవుతుంటాయి అనమాట ఇలాంటి గ్రాస్ యూజ్ చేయడం వల్ల. సో ఇలాంటి గ్రాస్ కానీ మీరు యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం సింపుల్ మీ యొక్క కూలర్కి సరిపడా ఎక్కువగా హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే వాడండి. అలా హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఎక్కువసేపు మనకు ఆ హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ వాటర్ని హోల్డ్ అయితే చేస్తాయి. అలా హోల్డ్ చేయడం వల్ల మీకు ఏసీ లాంటి కూలింగ్ అయితే పక్కాగా అయితే వస్తుంది అనమాట. కూలింగ్ క్లారిటీ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ మిస్టేక్ అన్నాను కదా, మొదటి మిస్టేక్ చెప్తాను వినండి. సింపుల్, ఇప్పుడు ఈ కూలర్ వాడుతున్నాను అనుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ అయితే క్లోజ్ అయితే చేసేసాను. ఈ డోర్ క్లోజ్ చేసేసి కిటికీలు క్లోజ్ చేసి మన కూలర్ వాడితే చాలా కూలింగ్ వస్తుంది అయితే అనుకుంటారు. అది ఏసీ కాదు కదా. మనం డోర్ క్లోజ్ చేసి విండోస్ క్లోజ్ చేసి మనకు ఏసీ లాంటి కూలింగ్ రావాలంటే అలా అయితే రాదు. సో ఇలాంటి కూలర్స్కి మనకు బయట నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ అయితే కావాలి. అలాంటి ఫ్రెష్ ఎయిర్ మన కూలర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం బెటర్గా అది ఎన్హాన్స్ అయ్యి మనకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఎయిర్ అయితే మనకైతే ఇస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే ఇలాంటి డోర్స్ కానీ కిటికీలు కానీ అయితే క్లోజ్ అయితే చేసి వాడుతుంటారు. మీరు అలాగైతే చేయకండి, ఈ మిస్టేక్ అవాయిడ్ చేయండి. పక్కాగా మీకు బెటర్ కూలింగ్ అయితే వస్తుంది మీ ఇంట్లో ఉండే కూలర్ నుంచి. ఇంకొక థాట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ కూలర్ అయితే వాడుతున్నాను, ఇంత ముందుకు చెప్పాను, ఇక్కడ వచ్చేసరికి గడ్డి లాంటి ప్యాడ్స్ వాడకండి, ఓన్లీ హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ వాడండి అని చెప్పాను. ఓకే, మీరు మార్చేశారు. అయినా కానీ ఆ యొక్క ప్యాడ్స్ వచ్చేసరికి సరిగ్గా వెట్ అవటం లేదు, అంటే సరిగ్గా తడవటం లేదు అనుకుంటే మాత్రం సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, పైప్స్ అయితే ఉంటాయి కదా మనకు, ఏవైతే ప్యాడ్స్ నుంచి మనకు వాటర్ అయితే పడుతుంటాయి కదా పైప్స్ నుంచి, ఆ పైప్స్ వచ్చేసరికి మీరు ఒకసారి క్లీన్ అయితే చేయండి నీడిల్స్ పెట్టి. అప్పుడు ఆ పైప్స్ లో ఏమైనా చెత్త చెదారం ఉన్నా కూడా బయటికి అయితే వస్తుంది. అప్పుడు మనం మోటార్ ఆన్ చేయగానే అక్కడి నుంచి వచ్చే వాటరు ఈవెన్లీ మనకు ఆ యొక్క ప్యాడ్స్ మీద పడి ఆ ప్యాడ్స్ తడిసిన తర్వాత బెటర్ కూలింగ్ ఎఫిషియన్సీ అయితే రావడం జరుగుతుంది. నెంబర్ 4 వచ్చేసరికి కూలర్ వాడుతుంటాం.
కూలర్ వాడే కంటే ముందే మీరు ఏం చేయాలంటే డోర్స్ ఉంటే డోర్స్ ఒక 10 నిమిషాలు క్లోజ్ చేయడం కానీ, లేకపోతే డోర్స్ క్లోజ్ చేసినా కూడా మనకు ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫ్యాన్స్ని ఒక 10 నిమిషాలు ఆన్ అయితే చేయండి. అలా ఆన్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న వేడి అనేది బయటకు అయితే వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూలర్ ఆన్ చేసి చెక్ చేయండి. అప్పుడు మీకు కూలింగ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. సెకండ్ మిస్టేక్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు అన్నమాట. సో ఇప్పుడు నేను కూలర్ ఎక్కడ పెట్టేసాను, మిడిల్లో పెట్టాను, ఈ రూమ్కి మిడిల్లో పెట్టేశాను. సో ఈ విధంగా పెట్టుకోండి, లేకపోతే కొంచెం జరుపుకోండి, కొంచెం అటు జరుపుకోండి ఇటు జరుపుకోండి తప్పించి ఈ కూలర్ తీసుకెళ్ళి వచ్చి ఇక్కడ ఈ మూలకు పెడతాను అంటే మాత్రం సరిపోదు. అలా మూలకు పెట్టకండి. అలా మూలకు పెడితే మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది ఈ యొక్క కూలర్లోకి వెళ్ళదు. ఆ కూలర్లోకి ఫ్రెష్ ఎయిర్ వెళ్ళకపోవడమే కారణమైతే ఇంకా కూలర్స్ వచ్చేసరికి మనకు హ్యూమిడిటీని పెంచుతాయి తప్పించి తగ్గించవు. సో ఖచ్చితంగా ఈ యొక్క కూలర్కి మంచి గాలి వెళ్ళే విధంగా అయితే చేయండి, కానీ అండ్ కూలర్ని తీసుకెళ్ళి మూలలకైతే పెట్టకండి. ఈ మిస్టేక్ అయితే చాలా మంది అయితే చేస్తుంటారు. ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో ఇప్పుడు చెప్పిన కొన్ని మిస్టేక్స్లు అండ్ టిప్స్ పాటించండి. పక్కాగా మీరు యూజ్ చేసిన కూలర్ మీ ఇంట్లో మినిమం ఒక 500 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా మీకు బెస్ట్ కూలింగ్ ఎఫిషియన్సీ లాగా అయితే వర్క్ అయితే అవుతుంది. అంటే ఏసీ లాగా వర్క్ అవుతుంది అని అయితే అనుకోకండి. ఏసీ వేరు అండ్ కూలర్ వేరు, అది మీరు గుర్తుంచుకోండి. కంపల్సరీ ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. పక్కాగా మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ కూలింగ్ అయితే మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు మీ ఇంట్లో ఉన్న కూలర్ నుంచి. మరి ఇలాంటి ప్రాక్టికల్ టిప్స్ కావాలన్నా అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ మన ఛానల్లో వస్తుంటాయి. మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా బెస్ట్ ఎయిర్ కూలర్స్ లింక్స్ కూడా అయితే నేను ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి.